మనమంతా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రీస్తును ఆరాధించేటువంటి సీజన్లో క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన, అభిషక్తుని ఆరాధన. ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే ప్రపంచమంతా చేసుకునే పండుగ. అన్ని దేశాలు, ముస్లిం దేశం అని కాదు, బౌద్ధ దేశం అని కాదు, అన్ని దేశాలు చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే క్రిస్టమస్. చెప్పండి గట్టిగా. మొన్న ఇరాన్లో, మొన్న ఇరాక్లో, మరి పాకిస్తాన్లో, అన్ని చోట్ల, రష్యాలో, చైనాలో, జపాన్లో, అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ యొక్క స్టారు కట్టి, క్రిస్మస్ యొక్క పెద్ద ట్రీ పెట్టి, ఒక దేశాన్ని మించి ఇంకొక దేశం ట్రీ పెట్టి ఎంతో అద్భుతంగా చేసుకుంటూ ఉన్నారు ఈ క్రిస్మస్ ఆరాధన. ఒక్క దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రపంచాన్ని అంతటిని ఆయన ప్రభావితం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందరో పుట్టారు, కొంతకాలం ఉన్నారు, మరుగైపోయారు, కొంతకాలం ఉన్నారు, పక్కకి వెళ్ళిపోయారు. యేసు క్రీస్తు 2025 సంవత్సరాలు అవుతున్నా ఆయన గ్లామర్ పెరుగుతూనే ఉంది, ఆయన పట్ల ప్రేమ పెరుగుతూనే ఉంది, ఆయన పట్ల త్యాగపూరిత హృదయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరికి తగ్గిపోవటం లేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎన్ని రాజ్యాలు లేచాయో, ఎన్నిసార్లు బైబిల్ కాల్చబడిందో, ఎన్నిసార్లు చించివేయబడిందో, ఎన్ని సంవత్సరాలు బ్యాన్ చేయబడిందో, అయినా ఈ బైబిల్ యొక్క వన్నె తగ్గలేదు. ప్రపంచంలో ది బెస్ట్ సెల్లర్ అంటే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏదైనా ఉందా అంటే ఈ బైబిల్ మాత్రమే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి, ఎన్నో మత గ్రంథాలు రాయబడ్డాయి, కానీ ర్యాపిడ్గా ఎటువంటి అలసట లేకుండా, స్టాపింగ్ అనేది లేకుండా అమ్మబడుతున్నటువంటి గ్రంథం ఏంటి అంటే బైబిల్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో ముద్ర యంత్రము కనుగొన్న తర్వాత మొట్టమొదటి అచ్చు వేయబడిన గ్రంథం ఏంటి అంటే బైబిల్. జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఆయన మొట్టమొదట ముద్ర యంత్రాన్ని కనిపెట్టి బెంగాలీ భాషలో మొట్టమొదటిసారిగా బైబిల్ ముద్ర వేశారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తారు. ఎన్నోసార్లు కాల్చివేయబడింది, ఎన్నోసార్లు త్రోసివేయబడింది, ఎన్నోసార్లు చించివేయబడింది. మన కళ్ళ ముందు ఈ మధ్య కూడా అలాగే జరిగింది. అయినా బైబిల్ పెరుగుతూనే ఉంది, తరగటం లేదు. ఒక్క చెట్టును కొట్టివేస్తే 100 మొలకలు వచ్చినట్లుగా 100% ఇది ప్రభవిస్తూనే ఉంది, సాగిపోతూనే ఉంది. నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము నాశనము లేనిది, నాశనము చేయబడలేనిది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కారణం ఇందులో ఉన్న దేవుడు మరణము లేని దేవుడు, మరణమును ఓడించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పాపమును ఓడించిన దేవుడు. హల్లెలూయా. సమాధి ముద్రలు బ్రద్దలు చేసిన దేవుడు. హల్లెలూయా. శాపాన్ని విరిచేసిన దేవుడు. హల్లెలూయా. వ్యాధుల బలం విరగొట్టిన దేవుడు. హల్లెలూయా. పాపిని పరిశుద్ధునిగా మార్చిన దేవుడు ఆయన. నరహంతకుడి నాయకుడిగా మార్చిన దేవుడు ఆయన. శపించబడినటువంటి వారిని ఆశీర్వాదకాన్ని కారకులుగా మార్చిన దేవుడు ఆయన. చప్పట్లు కొట్టేసాయా. నీ వంటి దేవుడు ఎవరు లేరాయా, నీ వంటి దేవుడు ఎవరు లేరాయా. చెప్పాలి గట్టిగా. నిన్ను కలిగినందుకు నేను ధన్యున్నాయా, నిన్ను కలిగినందుకు నేను ధన్యురాలున్నాయా, నిన్ను కలిగినందుకు నా భాగ్యము గొప్పది, నిన్ను కలిగినందుకు నా జీవము గొప్పది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. మనము క్రిస్మస్ యొక్క సందేశం వినబోతూ ఉన్నాం. అందరూ బైబిల్ తీయండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1, 2, 3 చదవండి ఒకసారి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరే. ఆమేన్.
తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూచి. అందరు చెప్పాలి, ఆయన నక్షత్రము. అందరు చెప్పాలి, ఆయన నక్షత్రము. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డ, ఆయన నక్షత్రమును చూచి మేము పూజింపవచ్చితిమి. ఈ జ్ఞానులకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? జ్ఞానులు ఎలా తెలుసుకున్నారు అంటే నక్షత్రమును చూచి. కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో, గుంపులు గుంపులుగా నక్షత్రాలు ఉన్నాయి. మీరు అమావాస్య టైంలో చూస్తే బాగా చీకటి వచ్చినప్పుడు గుంపులు గుంపులుగా కొన్ని కోట్ల గ్యాలంల నక్షత్రాలు మీకు కనబడతాయి, గెలాక్సీ. సో ఇంత పెద్ద నక్షత్ర సమూహంలో ఆయన స్టార్ అంటే ఎలా ఉంటుంది? 10,000 మంది గుంపులో దేవుని బిడ్డ అంటే ఎలా ఉంటుంది? 10,000 గ్రామాలలో దేవుని ప్రజలతో ఉన్న గ్రామం ఎలా ఉంటుంది? ఆయన నక్షత్రం అంటే ఎలా ఉంటుంది అసలు? దేవుని బిడ్డ వాళ్ళు అంటున్నారు, మేము నక్షత్రాన్ని చూసి వచ్చామని చెప్పట్లేదు. ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాం, ఆయన పూజించవచ్చాం. వావ్, వచ్చారు, వస్తున్నారు. ఎట్లన్నాడో చూడడానికి కాదు, పూజించడానికే వచ్చేసారంట. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన చర్చికి మన కిరణ్ సిస్టర్ల ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉంది, డేవిడ్ రాజ్ అన్న ఫ్యామిలీ ఉంది. వాళ్ళు దాదాపు 4 సంవత్సరాలు చూస్తూ ఉన్నారంట. ఈ కుటుంబం ఏంటి అసలు, ఈ కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విధానం చూసిన తర్వాత అనుకున్నారంట, మేము కూడా వెళ్ళి ఆ సంఘమునకు వెళ్ళి యేసు ప్రభుని ఆరాధించాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరి మీద గొడవ వేసేవాళ్ళు కాదు, ఎవరిని పోట్లాడేవాళ్ళు కాదు, చెడ్డ మాటలు తిట్టేవాళ్ళు కాదు, చెడ్డ మాటలు పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. అసలు వీళ్ళ పద్ధతి ఏంటి, వీళ్ళ విధానం ఏంటి, వీళ్ళు నడుస్తున్నటువంటి పద్ధతి ఏంటి అని చెప్పి గుర్తుపట్టి గమనించి ఒకరోజు అడిగారు, సిస్టర్ మేము మీ సంఘానికి రావాలనుకుంటున్నాం సిస్టర్, మీలాగా మేము కూడా సంతోషంగా సమాధానంగా బ్రతకాలనుకుంటున్నాం సిస్టర్. చెప్పాలి గట్టిగా. సో మనల్ని చూసినప్పుడు ఆయన బిడ్డలమైతే, సమాజంలో ఆయన వలె బ్రతకడం నేర్చుకుంటే, ఆయన వలె ప్రవర్తించడం నేర్చుకుంటే, ఆయన వలె ప్రార్థించడం నేర్చుకుంటే, ఆయన వలె మరి పరిశుద్ధతలో బ్రతకడం నేర్చుకుంటే ప్రజలు అంటారంట, అయ్యా మేము కూడా వచ్చి మీ యేసు ప్రభుని ఆరాధన చేస్తాం. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు చూస్తే గొడవలు, ఎప్పుడు చూస్తే తిట్లు, ఎప్పుడు చూస్తే పోరాటాలు, ఎప్పుడు చూస్తే పోట్లాటలు. ఈ కుటుంబాన్ని బట్టి ఎవరైనా చెప్పండి వస్తారా? ఎవరైనా దేవుని సమీపిస్తారా? ఎవరు సమీపించరండి. మనం ఒక్కళ్ళం రావాల్సిందే, మనం ఒక్కళ్ళం పోవాల్సిందే. కానీ జ్ఞానులు అంటున్నారు, అంత ఉన్నత స్థితిలో, అంత ఉన్నత స్థితిలో ఆయన నక్షత్రం కనబడింది. ఎలా కనబడింది? ఒక వింతైన ఆకారంలో. నక్షత్రాలకు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ యేసుప్రభు నక్షత్రాన్ని మీరు చూడండి, ఈ నక్షత్రాన్ని చూడండి మీరు, కింద తోక ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అది చాలా పొడవు ఉంటుంది, భూమి వైపు దిగి వస్తున్నట్టుగా ఉంటుంది. డిఫరెంట్ తార అది. ప్రైజ్ ది లార్డ్. అన్ని నక్షత్రాలుగా లేదు. దాని గమనం, దాని ప్రకాశం, దాని వైఖరి, దాని యొక్క రూపం, దాని పద్ధతి, విధానం, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మేము అనుకున్నాం ఇది ఆ దేవుని నక్షత్రము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా ప్రజలు చెప్పగలగాలి, ఈ అన్న ఆయన బిడ్డ, ఈ అక్క ఆయన బిడ్డ, ఆయన వలె నడిచే బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏంటండి వింతగా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన మనలో కలవటం లేదేంటి, మనలాగా ఉండటం లేదేంటి, మనలాగా తాగటం లేదు, తిరగటం లేదు, మనలాగా పేకాడటం లేదు, మనలాగా అబద్ధాలు చెప్పడం లేదు, మనలాగా బూతులు మాట్లాడటం లేదు. ఏంటి జనం ప్రత్యేకత, ఏంటి వీళ్ళలో విశేషత? ప్రజలు అబ్బురపై చూడాలి మన జీవితాన్ని. హల్లెలూయా. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఏంటి వీళ్ళ ధైర్యం, ఏంటి వీళ్ళ నిబ్బరం? ఎందుకంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు, ఎందుకంత నిబ్బరంగా
చూడగలుగుతున్నారు. ఏంటి వీళ్ళలో విశేషత? మేము కూడా వస్తాం, మేము కూడా మీ దేవుని యొద్దకు, ఆయన యొద్దకు మీ ద్వారా వస్తాం, ఆరాధిస్తాం దేవుణ్ణి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన టాలెంట్ ఎవరిని ఆకర్షించకపోవచ్చు, మనలో ఉన్నటువంటి మరి డబ్బు, హోదానో, ఉద్యోగమో, వ్యాపారమో ఎవరిని ఆకర్షించకపోవచ్చు. కానీ మనలో ఉన్న సత్ప్రవర్తన, సన్మార్గము, క్రీస్తుని పోలినటువంటి జీవితము, క్రీస్తుని పోలిన ప్రవర్తన ఎంతమందినైనా తీసుకొని రాగలుగుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డగా బ్రతకగలిగితే, ఆయన నక్షత్రంగా ప్రకాశించగలిగితే, ఆయన బిడ్డగా జీవించగలిగితే నిశ్చయముగా నీ ద్వారా గ్రామాలు గ్రామాలు కదిలి రాబోతూ ఉన్నాయి, వీధులు వీధులు కదిలి రాబోతూ ఉన్నాయి, ఊర్లు ఊర్లు కదిలి రాబోతూ ఉన్నాయి. ఒక్క సమరస్త్రీని చూసి ఊరంతా పరిగెత్తుకొని వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఉన్నటువంటి సమరస్త్రీ కాదు ఇప్పుడు, అప్పటి వరకు ఉన్న సమరస్త్రీ కాదు ఇప్పుడు. మాట మారింది, ప్రవర్తన మారింది, పలకరింపు మారింది, నడవడి మారింది, జీవితం మారింది. హల్లెలూయా. అంతకుముందు మాట్లాడే పద్ధతి మారిపోయింది, ఆ ఎకిల్తనం మారిపోయింది, ఆ అనవసర జోకులు, కుళ్ళు జోకులు మారిపోయాయి. ఇప్పుడు పద్ధతిగా దేవునితో మాట్లాడుతూ ఉంది, దైవ వాక్యం మాట్లాడుతూ ఉంది, దైవ వచనం మాట్లాడుతూ ఉంది. పా ఏమండి ఈ ప్రవర్తన? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రవర్తన? పదా, ఇటువంటి వ్యక్తిని మార్చిన, ఎంత ఘోరమైన పాపిని మార్చిన దేవుడు మనల్ని ఎందుకు మార్చడు? ఇంత ఘోరమైన దుర్మార్గులను మార్చిన దేవుడు మనల్ని ఎందుకు మార్చడు? ఇంత ఘోరమైన వ్యభిచారిని మార్చిన దేవుడు మనల్ని ఎందుకు మార్చడు? పదండి పోదాం. అందరూ పరిగెత్తుకొని రావటం మొదలు పెట్టారు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిండా అలంకరించుకొని పాపం చేస్తున్న రోజుల్లో ఎవరిని ఒక్కరిని కూడా పరిశుద్ధంగా నడిపించలేకపోయింది. దేవుని బిడ్డ ఈ రోజున దేవుని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, తనకిచ్చే రక్షణను కాపాడుకుంటూ పరిగెత్తుకొని వచ్చి సాక్ష్యం చెబుతూ ఉంటే అందరూ పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. అయ్యా మేము కూడా వస్తామయ్యా, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, అమ్మా మేము కూడా వస్తామమ్మా అని వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, జ్ఞానులో, లోకములో ఘనమైనటువంటి శాస్త్రం నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఖగోళ శాస్త్రం, అటువంటి వారు ఒక నక్షత్రాన్ని చూసి ఏకంగా సంఘానికి రావటం కాదు, ఎలా ఉన్నాడో చూద్దామని రావటం కాదు, చూసి చెప్దాములే అని రావటం కాదు, ఏకంగా బంగారము, బోళము, సాంబ్రాన్ని తీసుకొని ఆరాధన చేయటానికి సిద్ధపడి వచ్చి ఉన్నారు. చెప్పండి కూడా బిగ్గరగా దాన్ని మహిమపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన చూసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దేవుని కాళ్ళ మీద ప్రణమిల్లబోతూ ఉన్నారు, దేవుని కాళ్ళ మీద పడబోతూ ఉన్నారు, దేవుని యొక్క సముఖంలో నిలబడబోతూ ఉన్నారు. సో అందుకే బ్రతుకు మారాలి, ప్రవర్తన మారాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. భూమిలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేం, ఏమీ తీసుకొని రాలేదు, ఏది తీసుకొని పోలేం. చిల్లి గమ కూడా మనతో పాటు రాదు. నీ సత్ప్రవర్తన మాత్రం వెలుగుతూనే ఉంటుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ సన్మార్గం మాత్రం వెలుగుతూనే ఉంటుంది, నీ మంచితనం మాత్రం వెలుగుతూనే ఉంటుంది, నీ పరిశుద్ధతను వెళ్ళిపోయిన తర్వాత కూడా వెలుగుతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుని బిడ్డ, మన ప్రవర్తన ప్రజలు వచ్చినప్పుడు ఆయన నక్షత్రం వలె, చాలామంది నక్షత్రాలు ఉన్నారు, స్టార్లు, ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, స్విమ్మింగ్ స్టార్స్ ఉన్నారు, క్రికెట్ స్టార్స్ ఉన్నారు కదా, చాలామంది స్టార్లు ఉన్నారు ప్రపంచంలో. కానీ ఇక్కడ ఎవరు నడిపించారు జ్ఞానులు దేవుని వద్దకు అంటే ఆయన తార, ఆయన వలె ప్రవర్తించడం నేర్చుకున్న తార, ఆయన వలె జీవించడం నేర్చుకున్న తార. చెప్పండి, జనములో జ్ఞానులను, గొప్పవారిని. ఈ తార చదువుకోలేదు, ఈ తారకు అక్షర జ్ఞానం లేదు, ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు, కానీ ఒక్కటి మాత్రం కలిగి ఉంది, ఏంటంటే ఆయన ప్రకాశమును కలిగి ఉన్నది, ఆయన వెలుగును కలిగి ఉన్నది, ఆయన ప్రభావమును కలిగి ఉన్నది, ఆయన సత్యమును కలిగి ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ ప్రవర్తన
ప్రవర్తన లోకముతో కలవని ప్రవర్తన కలిగి ఉన్నది. లోకముతో మింగిల్ కానటువంటి ప్రవర్తన కలిగి ఉన్నది. కోట్ల కొలది నక్షత్రాలు కనబడుతున్నా తాను మాత్రం ప్రత్యేకంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ యొక్క ఆకాశంలో కోట్ల కొలది తారలు ప్రకాశిస్తున్నా ఈ తార మాత్రం ఇంతగా ప్రకాశిస్తూ ఉన్నది. చూసిన వెంటనే అనుకున్నారు, ఇది దేవుని తార. ఆమేన్. నిజంగా మన జీవితంలో వెయ్యి మంది వ్యభిచారులు మన మధ్యలో ఉన్నా, మనం దేవుణ్ణి మన గుండెల్లో నింపుకున్నట్టయితే, దేవుని గుండెల్లో నింపుకున్నట్టయితే మనం అందరికీ ప్రత్యేకంగా కనబడబోతూ ఉన్నాం, విశేషంగా కనబడబోతూ ఉన్నాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతాను, రోజు దేవుని బిడ్డ బ్రతికిన కాలములో దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా బ్రతకటం నేర్చుకోవాలి. చాలామంది రకరకాలుగా బ్రతకడం నేర్చుకుంటున్నారు, కానీ నేను చెబుతున్నాను, ఇప్పటి వరకు ఏం జరిగిపోయిందో జరిగిపోయింది. ఈ రోజు నుంచి దేవుని బిడ్డగా బ్రతకడం నేర్చుకుందాం. చెప్పాలి గట్టిగా, దేవుని పోలి బ్రతకడం నేర్చుకుందాం, దేవుని పోలి జీవించడం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనం కొంతమందిని చూస్తే, కొంతమంది జీవితాలు చూస్తే వాళ్ళ జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరికంటే అందరూ ఒక దిక్కుకు పోతుంటే వీళ్ళు ఒక్కలే ఒక దిక్కుకు పోతుంటారు. అందరూ లోకంలో బ్రతుకుతుంటే వీళ్ళు ఒక్కలే ఇంకొక విధంగా బ్రతుకుతారు. అందరి జీవితాలు వేరుగా ఉంటే వీళ్ళొక్కరి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆ ఒక్కళ్ళే ఇంతమంది ప్రజలను కదిలించగలుగుతారు, దేశాన్ని కదిలించగలుగుతారు, ప్రపంచాన్ని కదిలించగలుగుతారు. చెప్పాలి గట్టిగా. ఎందుకంటే ఆ ఒక్కనితో, వారిలో ఒంటరి అయిన వానితో దేవుడు ఉండబోతున్నాడు. వారిని వేవేల జనముగా మార్చబోతూ ఉన్నాడు, వారిని వేవేల ప్రజలుగా తీర్చబోతూ ఉన్నాడు, వేవేల ప్రజలుగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేర్చుకోవాలి, యేసు వలె బ్రతకడం నేర్చుకోవాలి, ఆయన బిడ్డగా బ్రతకడం నేర్చుకోవాలి, ఆయన బిడ్డగా జీవించడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నన్ను అలాగే బ్రతికించు ప్రభు అని చెప్పి మనం అడగాలి. సో ఈరోజు మీకు ఒక జనమును గురించి చెబుతాను. ఎస్తేరు గ్రంథము తీయండి. ఎస్తేరు గ్రంథములో ఒక జనాన్ని గురించి హామాను చెబుతా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 7-8. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీకటిని, దినదినమునకు నెలకు చీటిని, దినదినమునకు నెలకు ఆదారు అను 12వ నెల వరకు వేసి వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములుగా వినాలి, జాగ్రత్తగా చదవాలి. మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదు. ఆమేన్, హల్లెలూయా. హామాను అనేటువంటి ఒక కుటిల మంత్రి, కుటిల చిత్తుడు, కుట్రదారుడు ఒక జాతిని గురించి సాక్ష్యం చెప్తాను. అది ఏ జాతి అంటే ఇజ్రాయేలు జాతి, హీబ్రూ జాతి. ఏమని చెప్తున్నాడంటే, రాజా, నీ 127 సంస్థాన ఆస్థానములలో ఒక జాతి బ్రతుకుతా ఉంది, ఒక జాతి జీవిస్తా ఉంది. అది ఎటువంటి జాతి అంటే, మిగతా జాతితో కలిసి అది ఆజ్ఞ ఇచ్చినా సరే, రాజు స్టాంప్ వేసి దీన్ని పాటించడని చెప్పినా సరే వాళ్ళు పాటించే వాళ్ళు కాదు. చెప్పాలంత నోరు తెచ్చి కాదు, వాళ్ళంతా ప్రత్యేకంగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు కానీ పెరిగితే నీ రాజ్యానికి చాలా తిప్పలు వస్తుంది, నీ రాజ్యానికి చాలా ప్రమాదం వస్తుంది రాజా అని చెప్పేసేసి రాజు దగ్గర చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు రాజాజ్ఞను తిరస్కరిస్తారు, భయపడరు. కత్తి మెడ మీదకి వచ్చినా భయపడరు. ఏం చెప్పినా వాళ్ళు దేవుడు చెప్పిందే చేస్తారు తప్ప
రాజులు చెప్పినా వినరు, మంత్రులు చెప్పినా వినరు, ఎవరు ఏ శాసనం చేసినా వాళ్ళు వినరు రాజా, అందుకని వాళ్ళని తీసేయి అన్నాడు. హల్లెలూయా. కొత్తగా వచ్చిన మంత్రి ఆ జాతిని గురించి పరిచయం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే, ఈ జాతి అందరి జాతి లాంటిది కాదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చెప్పాలి. ఏ జాతిది? యేసుని నమ్మిన జాతి. చప్పట్లు కొడతాం గట్టిగా. పరిశుద్ధాత్మని పొందిన జాతి, పరిశుద్ధ నగరమైన పరలోకం కొరకు మాత్రమే ఎదురు చూస్తున్న జాతి, మోసము చేయని జాతిది, కూనీలు చేయని జాతిది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తాగుబోతులు కాని జాతిది, వ్యభిచారులు కాని జాతిది, కుటుంబాలు కూల్చని జాతిది. హల్లెలూయా. ఏ క్రైస్తవుడు మర్డర్ చేయలేడు. చేయగలడా? ఎవరైనా కూనీ చేయగలడా? అవసరం చచ్చిపోతాడు, కానీ ఏ క్రైస్తవుడు చంపలేడు. అంతే. ఏ క్రైస్తవుడు చెప్పండి అక్రమమైన సంబంధం పెట్టుకోలేడు. క్రిస్టియన్ గురించి చెప్తున్నా నేను. క్రీస్తుని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఏ క్రైస్తవుడు సంబంధాన్ని పెట్టుకోలేడు. అన్యాయపు ఎఫ్ఐఆర్లు పెట్టుకోలేడు. తాగుబోతుకి నిలబడలేడు. ఈ తాగుళ్ళంతా ఎవరయ్యా? ఏమో నాకు తెలియదు. అక్కడ మత్తయి ఉండడు, మార్కు ఉండడు, లోకా ఉండడు, యోహాను ఉండడు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపించేటువంటి పెద్ద వ్యాపార సంస్థ ఈ తాగుబోతు. ఎవరు తాగుతున్నారు, ఎవరు కడుతున్నారు? మీరు ఎప్పుడైనా యేసు ప్రభు బ్రాందీ షాప్ చూసారా? యేసు ప్రభు బ్రాందీ షాప్, మరియమ్మ వైన్ షాప్ చూసారా ఎప్పుడన్నా మీరు? యోహాను క్యాబరెట్ డాన్సర్ హాల్ చూసారా ఎప్పుడన్నా? వీళ్ళంతా లోకముతో కలిసిపోయిన వాళ్ళు కాదు, ప్రత్యేకించబడినటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు, పరిశుద్ధ సంఘముగా కట్టబడినటువంటి వారు, పాపమునంతకుండా ప్రత్యేకించబడినటువంటి వారు, పాపములోనికి రాకుండా పాపములో నుంచి విడువబడినటువంటి వారు. వీరు పరిశుద్ధతల కలిగిన దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఏ మర్డర్ కేసులోనైనా 99%, 1% ఉంటారేమో నాకు తెలియదు. ఎప్పుడో తల్లిదండ్రుల పేర్లు పెట్టి చర్చికి రాకుండా, సంఘానికి రాకుండా, ఇష్టాసనం తిరుగుకుంటా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారేమో, ఆ పేరు పెట్టి నాకు తెలియదు. కానీ నిజమైన సంఘానికి వెళ్ళేటువంటి వాడు, నిజమైన ఆరాధన చేసేటువంటి వాడు, నిజమైన బైబిల్ చదువుతూ ఆరాధన చేస్తూ ప్రార్థించేటువంటి వాడు ఎక్కడ ఏ మర్డర్ కేసులో ఉండడు, ఏ జైలు వాళ్ళ పేరు కనపడవు. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఏ పోలీస్ స్టేషన్ నిలబడరు. ఆమేన్. ఇది మీరు నిలబడే స్థలము కాదు. మీరు నిలబడే స్థలాలు వేరున్నాయి, అక్కడ నిలబడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. yes, దేవుని బిడ్డ, ఈ లోకంలో కనబడుతున్నటువంటి ఈ పాపిష్టి క్షణికమైన సంతోషాలు ఇచ్చే స్థలాలు ఏవి క్రైస్తవుడివి కావో. క్రైస్తవుడు నిలబడటానికి ధైర్యం లేదు. ఏ వ్యభిచార గృహంలో క్రైస్తవుడు కనబడటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ పాపిష్టి స్థలంలో క్రైస్తవ స్త్రీ కనబడటానికి వీలు లేదు. ఎందుకంటే వీరెవరు అంటే ఆయనను పోలినటువంటి వారు, ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి వారు, ఆయన కోసం జీవిస్తున్నటువంటి వారు, ఆయన కోసం సమస్తాన్ని చంపుకున్నటువంటి వారు, మత మోహ మాత్సర్యములు చంపుకున్నటువంటి వారు, పాపిష్టి తలంపులు చంపుకున్నటువంటి వారు వీళ్ళందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ₹1,00,000 ఇచ్చిన వ్యభిచారం చేయలేనటువంటి వారు, 10 కోట్లు ఇచ్చిన మర్డర్ చేయలేనటువంటి వారు ఎవరయ్యా వీళ్ళంటే ఆయన కోసం బ్రతుకుతున్న క్రైస్తవులు వీళ్ళందరూ. శబ్దం గట్టిగా, శబ్దం గట్టిగా, చప్పట్లు కొడుతూ చెబుదాం. దేవుడు మనకి ఇచ్చిన ఘనతను బట్టి చెబుదాం, ఘనతను బట్టి చెబుదాం. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో యోసేపు దగ్గరకు వచ్చి ఒక పెద్ద అధికారి, కోట్లకు పడగలెత్తినటువంటి అధికారి వచ్చి ఎదురుగా నిలబడి, యోసేపు నువ్వేం కావాలంటే అది ఇస్తా, రా పాపం చేయమని అడిగింది. ఒకటే మాట అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తాను నేను? క్రైస్తవుణ్ణి నేను. చప్పలు కూడా బిగ్గర కదా ఆయన పలుస్తాడు. ఆయన ప్రతినిధిగా, ఆయన ప్రకాశించే నక్షత్రముగా ఈ ఒంటరి దేశములో, ఈ ఐగుప్తు పాపపు దేశములో ఆయన కోసం ప్రతిష్ఠించబడి వచ్చిన
చీకటి కార్యములు ఎలా పాల్గొంటాను అనుకున్నావు? ఈ చీకటి ప్రభుత్వాలు ఎలా ఉంటాను అనుకున్నావు? నేనెవరు అంటే ప్రకాశిస్తున్న నక్షత్రమును, దేవుని ప్రకాశ వైఖరిని పొందిన నక్షత్రమును నేను. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలవా ఈ రోజున? ఎలా తాగమంటావు సిగరెట్? ఎలా తాగమంటావు పెగ్గు? ఎలా మాట్లాడమంటావు దుర్మార్గమైన భాష? ఎలా మాట్లాడమంటావు ఇచ్చికపు మాట? ఎలా చేయమంటావు కళ్ళ సైగా? మనుషులు చేసే సైగలు. నా కళ్ళు ఆయన పెట్టిన దీపాలు. హల్లెలూయా. నా నోరు ఆయన ఆరాధించే గొప్ప ఆరాధన పల్లకి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేహము దేవుని మహా ఆలయము. దీంట్లో ఎలా పోయగలను అబద్ధాలను? ఎలా పోయగలను ఆకు ఒక్క సారాన్ని? ఎలా పోయగలను ముక్కు పళ్ళను? చెప్పండి. క్రైస్తవునండి నేను, క్రైస్తవుణ్ణి. చెప్పండి, ఎవరిని? చెప్పండి. క్రీస్తును కలిగిన వ్యక్తిని. లోపల ఎవరున్నారు? క్రిస్టియన్. క్రీస్తు ఇన్ లోపల ఉన్నాడు. నాకు పరిశుద్ధుడు లోపల ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రత్యేకమైన జాతి, విశేషమైన ప్రజలు నీవు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జాతి వేరు, మతం వేరు, నీ పద్ధతి వేరు, నీ 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 పిలుపు వేరు. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో అంటారని. నో, నీ దేహాన్ని చెడుపుకోవడానికి వీల్లేదు. నీ బ్రతుకుని మరకలు వేసుకోవడానికి వీల్లేదు. నీవు చూసిన వెంటనే దేవుని పరిశుద్ధమైన బిడ్డవి, దేవ గొర్రె పిల్ల బిడ్డవి నీవు, రోషము గల దేవుని బిడ్డవు నీవు. అందుకే చెబుతున్న ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి నీ జీవితం. ఆయన తారం చూసి జ్ఞానులు వచ్చారు. ఎందుకంటే నువ్వు జ్ఞానులు నడిపించే శక్తిమంతురాలివి, ప్రధానులు నడిపించే శక్తిమంతురాలివి, దేశ నాయకులు నడిపించే శక్తిమంతుడివి నీవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పని మనిషి ద్వారా మారి మనిషి పొందిన వాళ్ళు ఉన్నారు. మనం తెలుసు భోగి శాంతారావు అంకుల్ భయంకరమైనటువంటి పూజా కలిగినటువంటి వాడు. ఇంత పెద్ద పెద్ద వెండి బంగారు విగ్రహాలు ఉంటే వాళ్ళు ఉండే ఆ టైంలో పోత వేసినటువంటి అంత అంత పెద్ద పెద్ద వాళ్ళతో ఉండి, పెద్ద ఇండస్ట్రీలో ఉండి ఆయన పేర్లు చాలా గుళ్ళు మీద ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని బిడ్డ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక ఆమె ఆయనకు సువార్త చెప్పింది. ఒక బిల్డింగ్, వాళ్ళు కట్టిన బిల్డింగ్ కూలిపోయినప్పుడు ఆమె వచ్చింది. అందరూ ఈయన అరెస్ట్ చేయండి, ఈయన చంపండి, ఈయన అది చేయండి అంటుంటే ఆమె వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఈ బిల్డింగ్ నుంచి ప్రజలు లోపల పడిపోయినటువంటి 4 ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి, ఆయన ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఒక మెరుపు వచ్చింది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మెరుపు ఒక దగ్గర పడిపోయిందంట. ఆ మెరుపును చూసినప్పుడు వెంటనే దేవుని స్వరం వినబడతా ఉంది. ఇక్కడ ప్రయత్నం చేయని వినబడతా ఉంది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాను. హల్లెలూయా. పని మనిషి అండి, ఆయన దగ్గర జీతం తీసుకున్న ఒక మనిషి, కానీ ఆమె ప్రవర్తన వేరు, ఆమె పద్ధతి వేరు, ఆమె విధానం వేరు. ఈరోజు ఆయన గొప్ప సువార్థికుడై అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో సువార్త చెప్తూ ఉన్నాడు. అన్ని విడిచిపెట్టి వచ్చాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నువ్వెక్కడున్నా ప్రకాశించాలి, ఎక్కడున్నా వెలగాలి, మీ దివిటీలు వెలగాలి, మీ వైఖరి వెలగాలి. నిన్ను చూసినప్పుడు దేవుని బిడ్డ అని చెప్పాలి. నీ భర్త చెప్పాలి, నా భార్య దేవుని తార, దేవుని బిడ్డ. నీ భార్య చెప్పాలి, నా భర్త దేవుని తార. ఆయన భక్తి మాకు లేదు, ఆయన చాలా భక్తిపరుడు, ఆయన చాలా యథార్థవంతుడు, ఆయన చాలా పరిశుద్ధుడు. నీ భార్య చెప్పగలగాలి, ఇంట్లో నీ భర్త చెప్పగలగాలి, నీ పిల్లలు చెప్పాలి. నీ జీవితం, నీ ఇంట్లో ఎటువంటి సాక్ష్యం ఉంది ఒక్కసారి చూడు. నా తల్లి పరిశుద్ధురాలండి, ముడత మత్స డాగు కళంకలేని వాడు నా తండ్రి. నీ పిల్లలు చెప్పగలగాలి అటువంటి స్థితి. వాళ్ళు ఎదిగిన తర్వాత, ఫలించిన తర్వాత, గొప్పలైన తర్వాత నిన్ను గర్వంగా ప్రపంచాన్ని చూపించాలి. నా తల్లి నా మొదటి గురువు, నా తల్లి మొదట నన్ను నడిపించిన మార్గదర్శి, నా తండ్రి నా గురువు. చెప్తాం గట్టిగా, చెప్తాం గట్టిగా. హల్లెలూయా. నా తల్లి దగ్గర మోకాల జీతం నేర్చుకున్నాను, నా తండ్రి దగ్గర మోకాల జీతం నేర్చుకున్నాను. చిన్నప్పుడే వాళ్ళ దగ్గర ఇటువంటి మంచి జీవితం నేర్చుకున్నాను. ప్రజలు చెప్పగలగాలి. నీ పిల్లలు అటువంటి మాట చెప్పేవాళ్ళైతే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రైజ్ ది లార్డ్.
సో ఎస్తేరు గ్రంథంలో ఆయన ఒక జాతిని పరిచయం చేస్తూ అంటున్నాడు, ఈ జాతి ప్రత్యేకమైంది, అందరిలో కలిసే జాతి కాదు, ఈ జాతిని తీసేద్దాం, ఈ జాతిని నాశనం చేద్దాం, ఈ జాతిని తీసేద్దాం అని చెప్పేసి బంగారు, వెండి, వజ్రాలు అన్ని తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. తాకిదులు రాయించుకున్నాడు, ముద్ర వేయించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళని చంపడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు వాళ్ళకి దారి లేదులే. చూడండి వాళ్ళు ఎటువంటి వాళ్ళో చూద్దాం మనం ఒకసారి. మొదటగా ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం 3వ వచనం, ఎస్తేరు గ్రంథం. రాజు గుమ్మముననున్న రాజసేవకులు, నీవు రాజ్యాజ్ఞను ఎందుకు మీరుచున్నావని, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుతున్నావని మొర్దెకైని అడుగురి. మొర్దెకైని అడిగిర్రి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుము అని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండేను. చెప్పడం కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా. బికాజ్ ఐ యామ్ జ్యూ, నేను యూదుడను కనుక ఏ అధికారికైనా తల వంచలేను, సాష్టాంగ పడలేను. బికాజ్ ఐ యామ్ జ్యూ, ఎవరి ముందు తల వంచలేను. ఎంత పెద్ద అధికారి వచ్చినా, ఎటువంటి వాళ్ళు వచ్చినా తల మాత్రం వంచలేను నేను అని తెగేసి చెప్పేశాడు ఆయన. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు, మా పద్ధతి వేరు, మా విధానం వేరు. మేము దేవునికి తప్ప ఎవరికి తల వంచం, దేవునికి తప్ప ఎవరికి తల వంచం, దేవునికి మాత్రమే తల వంచుతాం మేము. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆయన మాత్రమే ఆరాధిస్తాం, ఆయన మాత్రమే సేవిస్తాం, ఆయన మాత్రమే మహిమపరుస్తాం, ఇంకెవరిని మహిమపరచలేం. సో ప్రియ దేవుని బిడ్డ ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటయ్యా, రాజుగారు చెప్తే కూడా వినట్లేదు అంటే, రాజు కాదు కదా, ఇంకా అంతకు మించి ఎవరు చెప్పారు మేము వినం. మా రాజు ఆయనే, మా బాస్ ఆయనే, మా అధికారి ఆయనే, ఆయనకు మాత్రమే తల వంచుతాం మేము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ మేము మీకు దేవునికి మాత్రమే తల వంచం, వారికి మనుషులకు వంచలేమని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం అది. మరి ఇంత పెద్ద కష్టం వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4వ అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయం 1 నుంచి చదవని ఏం చేస్తున్నారు వాళ్ళు? జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యనకు బయలు వెళ్లి మహా శోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకునే ఏం చేస్తారు వీళ్ళందరూ అంటే, మహారోదనతో అందరూ చేరి వారి సంస్థానంలో ప్రార్థన చేయటం మొదలు పెట్టేశారు. గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, రోదన వచ్చిందంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన. బూడిద పోసుకోవటం, గోనె పట్ట కట్టుకోవటం, ప్రార్థన చేయటం. మామూలు ప్రార్థన కాదు, శోకముతోను మహారోదనతోను చెప్పండి ప్రార్థన చేసేవాళ్ళు అంట. ఎవరిని దూషించేవాళ్ళు కాదు. హామాను దూషించలేదు, స్టాంప్ వేసిన రాజును దూషించలేదు, చంపబోతున్న సైనికులను దూషించలేదు, ఎవరిని ఏమనలేదు. కాపాడే దేవుని తట తమ చేతులు ఎత్తారు, విడిపించగల దేవుని తట తమ చేతులు ఎత్తారు, ఆరాధించడం మొదలు పెట్టారు. మహాశోకముతో దేవుడు వాళ్ళని చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయటం చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, తాము ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో వారికి బాగా తెలుసు. అందుకే వారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఎన్నుపోటు పొడిచారా, దుఃఖం వచ్చిందా, మోసం చేశారా, మనకున్న ఒకే ఒక ఆయుధం, ప్రపంచంలో అన్నిటికీ మించిన ఆయుధం ఒక్కటే, ఏంటి అంటే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించినప్పుడు యేసుప్రభు ఎంత పెద్ద కష్టం వచ్చినా ప్రార్థన చేసేవాడు. ఆయన ఎందుకు ఆయన ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఆయనే దేవుడు కదా, ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆయన ఒక మాదిరి చూపించాలి. ఎవరు చూపిస్తారు మనకు మాదిరి? ఇంట్లో ఉన్న తల్లి అన్నం తినచ్చు, ఇలా తినాలి అని చెప్తుంది, ఇలా తాగాలి అని చెబుతుంది. తండ్రి మనం ఇలా నడవాలి అని చేయబట్టి నడిపిస్తాడు. మరి మనిషికి ఎవరు నేర్పిస్తారు అంటే దేవుడే నేర్పించాలి. హల్లెలూయా.
యేసుప్రభు దేవుడు అది ఎందుకు ప్రార్థన చేశాడు అంటావా? వేకుని ఎందుకు ప్రార్థన చేశాడంటే నీకు వేకువ కాలపు ప్రార్థన అవసరం అని చెప్పడం కోసం. నువ్వు ఖచ్చితంగా వేకుని లేచి ప్రార్థించాలని చెప్పడం కోసం. ఎందుకు ఈ చెమ్మే కొడితే ఈ చెమ్మ చూపించమన్నాడు అంటే నువ్వు కూడా క్షమించి, నీవు కూడా ఓర్పు కలిగి ఉండటం కోసం, శత్రువుని గెలవటం కోసం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ఆ మధ్య బస్సులో నేను ఒక ఫారిన్లో, అమెరికాలో ఎక్కడో బస్సులో ఒక పాస్టర్ గారు సుమారు చెప్తా ఉంటే ఒక యవనస్తుడు వేసి పటా కొట్టాడు పాస్టర్ గారు. బైబిల్ కింద పడిపోయింది. మళ్ళా తీసుకున్నాడు. పడొచ్చి అన్నాడు, ఏయ్ సుమారు చెప్పొద్దు, నాకు యేసు గురించి చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే మా అమ్మమ్మ, నానమ్మ, మా నాయనమ్మ, తాత చచ్చిపోయే స్థితిలో ఉంటే నేను ప్రార్థన చేసే వాళ్ళు బతకలేదు, యేసు బ్రతికించలేదు, కాబట్టి నాకు వద్దు అని అంటున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, సోదరా నీ 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 నానమ్మ, తాతయ్య పరలోకములో దేవుడి దగ్గర ఉన్నారు, నిన్ను చూస్తున్నారు, మనం కూడా ఒకరోజు పరలోకం వెళ్తాం సోదరా. సౌమ్యంగా వాక్యం చెప్తా ఉన్నాడు. వెంటనే అతను లేచి మోకాళ్ళ మీద పడి ప్రార్థన తల మళ్ళీ ఏడ్చుకుంటూ చేయి పట్టుకొని ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేయించుకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎందుకు ఓర్పు చూపించాడు అంటే నీకు నాకు నేర్పించడం కోసం. ఎందుకు ఆయన కింది వరకు వంగాడు అంటే నీకు నాకు నేర్పించడం కోసం. ఎందుకు ఆయన సత్యాన్ని మాట్లాడాడంటే నీకు నాకు సత్యం నేర్పించడం కోసం. నువ్వు ఆయన వలె బ్రతకడం కోసం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ వలే కాదు, నాకు కానీ కోపం వచ్చిందా, నాకు కానీ బీపీ రేగిందా అంటారు కొంతమంది. బ్రతకాల్సింది నువ్వు కాదు, నీలో నువ్వు బ్రతికినంతకాలం నీ జీవితం శాపాస్పదంగానే ఉంటుంది, ఎదుగు బతుకు లేకుండానే ఉంటుంది. నీలో నీ ప్రవర్తన బ్రతికినంత కాలం నీ జీవితంలో ఎక్కడ ఆశీర్వాదం చూడలేవు, ఎక్కడ నెమ్మది చూడలేవు. కానీ నీలోనికి యేసుని పిలిచినప్పుడు, నీలోనికి యేసయ్యను అనుమతించినప్పుడు, చెప్పాలి హల్లెలూయా, ఆయనలో బ్రతకడం నేర్చుకున్నప్పుడు జ్ఞానులు, వారి ఐశ్వర్యము, ప్రజలు, వాళ్ళ దీవెనలు నీ ఇంటికి నీ యొద్దకు రాబోతున్నాయి. అధికారుల దయ రాబోతూ ఉన్నది, ప్రధానుల దయ రాబోతూ ఉన్నది. దేవుని జనముల ఆశీర్వాద ప్రభునికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆయన లోకములు అందరికంటే పైవాడిగా నేను చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యకరం మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రత్యేకంగా బ్రతికినటువంటి ఇశ్రాయేలు ఏమయ్యారు చివరికి అంటే మీరు చూడండి 8వ అధ్యాయంలో 8:14 చదవండి ఒకసారి. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద ఎక్కిన అంచగాండ్రు రాజు మాటల వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషాను కోటలో ఇయ్యబడెను. హల్లెలూయా. సో రాజుగారు వాళ్ళ కోసం ఒక తాకీదు ముందుగా రాపిచ్చి పెట్టాడు. వాళ్ళైతే చంపబడాలని హామాన్ రాసి పెట్టాడు. దాని తరువాత అంతకంటే ముందుగా వాళ్ళ శత్రువులు చంపబడాలని బీజాశ్వముల మీద వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి అశ్వముల మీద రాజు వాళ్ళ క్షేమం కోసం రాసినటువంటి చీటిని తీసుకొని పోవటానికి దేవుడు అంచెగాంట్రను పంపాడు. చెప్పలు కూడా బిక్కరగా దాన్ని ఆయన పరుస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యూదులందరూ కూడా పండగ చేసుకోవటం మొదలు పెట్టారు. 10వ అధ్యాయం మనం చూస్తే రాజు 1వ వచనం నుంచి రాజు అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యమును చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. మొర్దెకై ప్రజల కోసం ప్రయాసపడి దేవునికి ప్రార్థించినటువంటి మొర్దెకై ఏమయ్యాడంటే పర్షియా యొక్క మాదీయుల యొక్క గ్రంథాలలో ఈయన గురించి వ్రాయబడింది అంటాం. చెప్పలు కూడా బిక్కరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. మన గురించి ఎవరైనా రాస్తారా? మన గురించి ఎవరైనా రాస్తారా? కానీ ఒక గేట్ కీపర్ ఉన్నటువంటి మొర్దెకై, దేవుని తారగా బ్రతుకుతున్నటువంటి మొర్దెకై, దేవుని కోసం బ్రతుకుతున్న మొర్దెకై పారసీకుల గ్రంథములోను మాదీయుల గ్రంథములోను ఆ రోజులో గొప్ప సామ్రాజ్యాలు అవి. ఆ రోజులో గొప్ప రాజులున్నారు, అక్కడ ఏలుబడి చేశారు. తిరుగులేని రాజ్యాలు అవి, ఓటమిలేని రాజ్యాలు అవి. అంత పెద్ద రాజ్యాల్లో వాళ్ళ గురించి రాయబడింది. అంత పెద్ద రాజ్యాల్లో వాళ్ళ గురించి దేవుడు రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు మరి 3వ వచనంలోకి వస్తే యూదులైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి, చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఆమేన్. గేట్ కీపర్
గేట్ వేసి తీసే వ్యక్తి అదే గేట్లో నుంచి ప్రధానమంత్రిగా రథం ఎక్కి వస్తూ ఉన్నాడు. అదే గేట్లో నుంచి ఇంకొకరు గేటు తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాడు. అందరూ తల వంచితే ఆయన టీవీగా వస్తూ ఉన్నాడు. ఆయన కోసం బ్రతకడం నేర్చుకుంటే చాలు. పెంట కుప్పల్లో ఉన్నా, మట్టి దిబ్బల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఏమీ లేనటువంటి దినస్థితిలో దరిద్రంలో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవుని కోసం బ్రతకడం నేర్చుకుంటే చాలు. దేవునిలాగా జీవించడం నేర్చుకున్నప్పుడు నువ్వు ఏ ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేనికోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదమే పరిగెత్తుకుంటా నీ వద్దకు రాబోతూ ఉన్నది. ఆమేన్. క్షేమము పరిగెత్తుకుంటూ రాబోతుంది నీ వద్దకు. కృప పరిగెత్తుకుంటూ రాబోతూ ఉన్నది. ఆనందం పరిగెత్తుకుంటూ రాబోతూ ఉన్నది. రాజుల ఐశ్వర్యం పరిగెత్తుకుంటూ రాబోతూ ఉన్నది. రాణుల ఆశీర్వాదం తిరిగి రాబోతూ ఉన్నది మీదకు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న రోజున జ్ఞానులు అంటున్నారు, ఆయన తారను చూసి మేము వస్తున్నాం. నువ్వెవరి తారవు? ఎవరి స్టార్వి? ఎవరి గుండెల్లో ఉన్నావు? ఎవరిని నీ గుండెలో పెట్టుకున్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను నీ కోసమే బ్రతుకుతాను. ప్రభువా, నీ కోసం ప్రకాశిస్తాను తండ్రి, నీ కోసం జీవిస్తాను తండ్రి. ఆమేన్. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 3. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొని ఉంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట 12వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాను. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశిస్తారు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒక తాగుబోతు ఎంతో మందిని తాగుబోతులుగా మారుస్తున్నాడు. ఒక పేకాట ఆడేవాడు ఏం కదలే మామ రారా అని తీసుకొని పోయి తనకంటే ఎక్కువ పెద్ద పేకాటగాడిని చేస్తూ ఉన్నాడు. ఒక తిరుగుబోతు వాడికంటే ఎక్కువ తిరుగుబోతుని చేస్తాడు ఇంకొక ఫ్రెండ్ని. బట్ ఒక క్రైస్తవుడు తన స్నేహితుడు ఏం చేస్తున్నాడు? ఒక క్రైస్తవురాలు తన ఇంటి పక్కన ఏం చేస్తున్నారు? ఒక క్రైస్తవ బిడ్డ, కాలేజీలో ఉన్న బిడ్డ ఎటు తిరుగుతూ ఉంది, ఏమైపోతూ ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమందిని మనం దేవునితో తిప్పగలిగాం, ఎంతమందిని ప్రభు సన్నిధిని నడిపించగలిగాం. ఒకవేళ నడిపిస్తే సన్మార్గములో, సత్య మార్గంలో నడిపించడానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ తారల వలె ఆకాశములో నిత్యము ప్రకాశిస్తారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇన్ని తారలు ఉన్నాయి, వాటిలో నువ్వు కూడా ఒక అంతకంటే గొప్ప తారగా ఆకాశం నిలబడబోతూ ఉన్నావు. ప్రపంచం అంతా చూసే గొప్ప స్థాయికి వెళ్ళబోతూ ఉన్నావు. దేవుడు అంత గొప్ప స్థితిని ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా ఈ మాట? బైబిల్ చెప్తున్న మాట. బుద్ధిమంతులైతే, బుద్ధి లేకుండా తిరిగేవాళ్ళైతే కాదు, బుద్ధిని కోల్పోయి బతికేవాళ్ళు కాదు, జ్ఞానాన్ని నాశనం చేసుకొని చెరుపుకొని బతికేవాళ్ళు కాదు. బుద్ధిమంతులైతే, బుద్ధి కలిగి జీవించే వాళ్ళైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై ఉంటారు. సత్య మార్గములో, నీతి మార్గములో అనేకులు నడిపించేటువంటి వాళ్ళు నిత్యము ప్రకాశించే నక్షత్రంగా మార్చబడతారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏ స్టేటస్ కావాలి నీకు ఈ లోకంలో? ఏ స్టేటస్ కావాలి నీకు ఈ లోకంలో? ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే స్టేటస్లు కాదు మనకు కావాల్సింది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ప్రేమ కాదు మనకు కావాల్సింది. శాశ్వతమైన ప్రకాశము కావాలి, శాశ్వతమైన స్టేటస్ కావాలి. అందుకే ఈరోజు మనము ఆయన తారగా, జ్ఞానులను నడిపించిన తారగా, ఎవరి దగ్గరికి చెప్పండి, ఎవరి దగ్గర నడిపించిన తారగా? యేసు యొద్దకు నడిపించే తారగా మన జీవితం మార్చబడాలి. చెప్పాలి గట్టిగా. ఈరోజు ఈ సంవత్సరం మన జీవితం ఆఖరికి వచ్చింది. తీర్మానం చేసుకుంటాం, నూతన సంవత్సరములో ప్రజలను యొద్దకు నడిపించే తారగా, ప్రజల యొద్దకు తీసుకొచ్చే తారగా ప్రభువా నా బ్రతుకు మార్చబడును గాక, నేను ఆయన తారగా బ్రతికేదను గాక. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు ఈ రోజున? నేను యేసు తార వలె బ్రతకాలని ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? రావాలి, అందరం లేచి నిలబడదాం.
ఆ తార జ్ఞానులు నడిపించింది. నేను అలాగే నడిపించాలి ప్రభు అని ఇష్టపడిన వారు ఒక్కసారి లేచి నిలబడదాం అందరం కూడా. ప్రభు ఆమెకి స్తోత్రం. అందరు 2 చేతుల పైకి ఇట్లా పడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్.